తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే అతి తక్కువ జీతాల సమస్యలు, పెండింగ్ బిల్స్, తర్వాత ఖాళీ పోస్టుల భర్తీ, సూపర్వైజర్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై వివిధ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సమస్యలు అయితే సారూప్యంగానే ఉన్నాయి. మరి ఇటు తెలంగాణలోనూ ఏపీలోనూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, యూనియన్లు ఎన్నోసార్లు ధర్నాలు, సమ్మెలు చేసినా కానీ ప్రభుత్వాలు అయితే దిగి రావడం లేదు. కోర్టులు కూడా ఎన్నో తీర్పులు ఇస్తున్నాయి. అంగన్వాడీ టీచర్ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, గ్రాట్యుటీ ఇవ్వండి, పెన్షన్ ఇవ్వండి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని కోర్టు తీర్పిచ్చినా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అన్యాయం. మరి ఈసారి తెలంగాణలోనూ ఏపీలోనూ కోటి ఆశలతో కొత్త ప్రభుత్వాలను అయితే మరి అంగన్వాడీ టీచర్లు సపోర్ట్ చేసి ఓటైతే వేసి గెలిపించుకున్నారు. తమ యొక్క సమస్యలన్నింటినీ ఈ కొత్త ప్రభుత్వాలను పరిష్కరిస్తాయని. కాబట్టి ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఇటు తెలంగాణలో, ఏపీలో మరి అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని చెప్పి కోరుకుందాం. మన ఛానల్ ఎప్పుడు కూడా అంగన్వాడీ టీచర్ల సమస్యలు, ఆయాల సమస్యల కోసం కృషి చేస్తుంది, మిమ్మల్ని అందరినీ కోఆర్డినేషన్ చేస్తుంది. కాబట్టి తప్పకుండా వీడియోస్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే ఏపీకి సంబంధించి అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తాం, ఐసీడీఎస్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి హామీ. అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని శ్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. ఏపీ అంగన్వాడీ యూనియన్, తర్వాత ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ యూనియన్ సంఘాల నాయకులతో గుంటూరులోని డైరెక్టర్ కార్యాలయంలో బుధవారం చర్చలు జరిపారు. సుమారు 4 గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో పలు అంశాలపై ఆయన సానుకూలంగా స్పందించారు. అంగన్వాడీ టీచర్ల ఆయాల వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలుపై ముఖ్యమంత్రి, ఐసీడీఎస్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారితో చర్చించి త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని ఐసీడీఎస్ డైరెక్టర్ మరి యూనియన్లకైతే హామీ ఇచ్చారు. మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా మార్చేందుకు త్వరలో ఉత్తర్వులు విడుదల చేస్తామన్నారు. ఆల్రెడీ భారతదేశ వ్యాప్తంగా 1,16,000 మినీ అంగన్వాడీలు ఉంటే దాంట్లో 87,000 మినీ అంగన్వాడీలు అప్గ్రేడ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అయినా ఇంతవరకు ఏపీలో అప్గ్రేడ్ చేయకపోవడం దారుణం. కాబట్టి వెంటనే మినీలన్నింటినీ మెయిన్గా మార్చాల్సిన అవసరం ఏపీ ప్రభుత్వం మీద ఉంది. ఇక హెల్పర్ల ప్రమోషన్ మార్గదర్శకాలు రూపొందించి వెంటనే అర్హులైన ఆయాలందరికీ ప్రమోషన్లు ఇస్తామని కూడా తెలిపారు. ఎందుకంటే ఇప్పుడు మినీ అంగన్వాడీలో చాలా వరకు ఆయా పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. సూపర్వైజర్ పోస్టులు భర్తీ అయ్యాయి కాబట్టి, ఇంకా అంగన్వాడీ టీచర్లు రిటైర్ అయ్యారు కాబట్టి మరి అంగన్వాడీ టీచర్ పోస్టులు చాలా ఖాళీ ఉన్నాయి ఏపీలో. మరి ఇప్పటికే అర్హత ఉండి, సర్వీస్ ఉండి, ఏజ్ ఉండి ఉన్నటువంటి ఆయాలందరికీ కూడా మరి అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్ ఇవ్వాలి. వీరికి ప్రమోషన్ ఇచ్చిన తర్వాతనే ఇంకేమైనా ఖాళీలు మిగిలితే వాటిని కొత్త నిరుద్యోగ మహిళలతో పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి అంగన్వాడీ ఆయాలందరూ కూడా కోరుతున్నారు. కాబట్టి ఆయా ప్రమోషన్లకు సంబంధించి ఖచ్చితమైన గైడ్లైన్స్ వెంటనే విడుదల చేయాలి. తర్వాత వివిధ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి సాధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగుల నేపథ్యం తొలగిస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్లో ఉన్న సిబి ఈవెంట్స్, అద్దెలు, టీఏ బిల్లులు వెంటనే ఇస్తామని, కేంద్రాలకు వాష్రూమ్స్, నీటి వసతి, విద్యుత్ బిల్లులకు బడ్జెట్ కేటాయిస్తామని తెలిపారు. వివిధ రకాల యాప్లను ఒకే యాప్ కింద తీసుకొస్తామన్నారు. బాల సంజీవని యాప్లో చేస్తే పోషణ ట్రాకర్ యాప్లో కూడా నమోదయ్యే విధంగా కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. రికార్డు వర్క్స్ తగ్గిస్తామని, ఓటీపీ రద్దు చేస్తామని తెలిపారు. పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టుల భర్తీ, మెనూ ధరల పెంపు, పిల్లలకు సాయంత్రం స్నాక్స్, యూనిఫామ్ ఒకే కలర్, వేతనంతో కూడిన మెడికల్ లీవ్, వేసవి సెలవులు, పెండింగ్ వేతనాలు వంటి అంశాలను పరిష్కరించేందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. సుమారు 4 గంటల పాటు యూనియన్లతో డైరెక్టర్ చర్చలు జరపడం విశేషం. ఈ చర్చల్లో ఐసీడీఎస్ శాఖ జాయింట్ డైరెక్టర్ మనోరంజన్, సిఐటియు అనుబంధ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె సుబ్బరావమ్మ, బేబీరాణి, నాయకులు సుప్రజ, లక్ష్మీదేవి, శివ, దీప్తి, మనోజ్, తర్వాత ఏఐటీసీ అనుబంధ యూనియన్ నుంచి జె లలితమ్మ, మంజుల, ప్రేమ, ఐఎఫ్టియు యూనియన్ నుంచి ఏఆర్ జ్యోతి, భారతి, శోభ, కృష్ణవేణి తదితరులైతే పాల్గొన్నారు. సరే, ఏది ఏమైనా అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు చాలా నెరవేర్చాల్సినటువంటి సమస్యలు. ఎందుకంటే వారు 9 to 4 సెలవులు లేకుండా, వేసవి సెలవులు లేకుండా కూడా తమ యొక్క డ్యూటీలు అయితే చేస్తున్నారు. కాబట్టి కరోనా టైంలో కూడా చాలా కష్టపడి చాలా సేవలు అందించారు. కాబట్టి వెంటనే వారి యొక్క సమస్యలన్నీ పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ చూస్తే ఆశా వర్కర్లను కూడా పర్మనెంట్ చేయాల్సిందే, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ధర్నా అంటే ఇక్కడ న్యూస్. కాబట్టి ఆశా వర్కర్లు కూడా తమ రెగ్యులర్ చేయాలని చెప్పి కోరుతున్నారు. అదేవిధంగా మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలను కూడా ఇలాంటి స్కీమ్ వర్కర్లందరూ కూడా మరి ఉద్యోగ భద్రత కల్పించాలి, వారికి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అంగన్వాడీ కేంద్రంలో సిడిపిఓ తనిఖీలు, అడ్డతీగల. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలంలోని మట్లపాడు అంగన్వాడీ కేంద్రాన్ని బుధవారం సిడిపిఓ సుధా గారు అయితే తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. నాణ్యమైన భోజనాన్ని పిల్లలకు అందించాలని సూచించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం సరఫరా చేసే పౌష్టికాహారాన్ని పిల్లలకు, బాలింతలకు, గర్భవతులకు అందజేయాలన్నారు. తర్వాత పోషణ వాటికపై సలహాలు, సూచనలు అంగన్వాడీ కార్యకర్తకు సూచించారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ వీరాయమ్మ, అంగన్వాడీ టీచర్ మల్లేశ్వరి, అంగన్వాడీ ఆయా సూర్యావతి తదితరులైతే పాల్గొన్నారు. సరే, ఏది ఏమైనా ముఖ్యంగా అంగన్వాడీల సమస్యలపై మరి నవంబర్లోనే ఏపీ ప్రభుత్వం మీటింగ్ నిర్వహిస్తాం అంగన్వాడీ యూనియన్లతో అని చెప్పింది. కానీ నవంబర్ పోయింది, డిసెంబర్ కూడా అయిపోతుంది. ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా ముగిశాయి. మరి మండలిలో కూడా, శాసనసభలో కానీ మన జీతాల పెంపుపై ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం కోరితే దాన్ని స్పీకర్ గారు తిరస్కరించారు. ఈ విధంగా ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయకుండా మరి అంగన్వాడీ యూనియన్లతో సానుకూలంగా చర్చలు జరిపి ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ టీచర్ల యొక్క జీతాల సమస్యలు, జీతాలు పెంచాలి. తర్వాత
వారికి పెన్షన్, గ్రాట్యుటీ, ఖాళీ పోస్టుల భర్తీ అన్నీ చేయాల్సిన అవసరం ఏపీ ప్రభుత్వం మీద ఉందని అంగన్వాడీ యూనియన్లు అన్నీ కూడా కోరుతున్నాయి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే 1000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.